లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. నుదుట కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా, నుదుటి కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా, కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండుగా, కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండగా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈ రోజు నుంచి దక్షిణాయనం ప్రారంభం, దక్షిణాయనం ప్రారంభం సందర్భంగా పాటించాల్సిన నియమాలు ఏమిటి, దక్షిణాయనం ప్రత్యేకత విశిష్టత ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ఈనాటి విశిష్టత కర్కాటక సంక్రమణం, దక్షిణాయనం ప్రారంభం. ఇక ఈనాటి పంచాంగాన్ని పరిశీలిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం. ఈరోజు తిథి ఆషాఢ శుద్ధ తదియ, ఉదయం 10 గంటల 3 నిమిషాల వరకు. తదుపరి చవితి తిథి ప్రారంభం. నక్షత్రం మఖ, రాత్రి 11 గంటల 3 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. కుజుడు వృషభంలో సంచారము, బుధుడు వక్రగతిలో మిథునంలోను, రవి గురువులు కర్కాటకంలోను, శుక్రకేతువులు సింహంలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వ్యాపారస్తులకి అలాగే ఉద్యోగస్తులకి ఆర్థికపరమైన విషయాల గురించి చింత అనేది ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. కుటుంబ వ్యవహారాలపైన కూడా ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కనబరచాల్సిన పరిస్థితులు వీరికి కనపడుతూ ఉంటాయి. ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి, కంపెనీ యజమానులకి వీరందరూ కూడా ఆచితూచి అడుగులు వేయాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఇక మేషరాశికి చెందిన యువత వీరు మాత్రం మార్పుల గురించి ఎక్కువగా ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. అలాగే మీ వ్యక్తిగత పనులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కొంచెం ఆసక్తిని కూడా మీరు కనబరచాలి. ఇక మేషరాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ అష్టోత్తరం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 9. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో ఒత్తిడికి మాత్రం గురవుతూ ఉంటారు. దైవ సంబంధమైన కార్యక్రమాలు, అలాగే వాటికి సంబంధించిన మార్పులు చేర్పులు, ఇలాంటి వాటిపైన ఎక్కువగా మీరు ఆలోచన అనేది కూడా చేస్తూ ఉంటారు. విదేశీ ప్రయాణాల గురించి లేదా విదేశాలకు వెళ్ళాలి అనే ఒక ప్రయత్నం మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. బంధువుల్ని, స్నేహితుల్ని కలవటము, వారితోటి అనేక విషయాల గురించి చర్చించేందుకు కూడా అవకాశం అనేది కనపడుతూ ఉంటుంది. ఇక వృషభ రాశికి చెందిన యువత వీరు మాత్రం ముఖ్యంగా వీరు వాడుతున్న ఫోన్లు లేదా మొబైల్స్ వీటిని పక్కన పెట్టడం, వారు అనుకుంటున్న పనులు ఏవైతే ఉన్నాయో వాటి మీద దృష్టి కేంద్రీకరించాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఎక్కువగా మీరు టైంని వృధాగా ఖర్చు పెట్టడం అనేది కనపడుతూ ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు పాటించాలి. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ కవచం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 6. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబంలో చికాకులు, అశాంతి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. అలాగే సినీ కళా రంగాలలో ఉన్న వారికి కూడా శ్రమ అధికంగా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ప్రయాణాలు, తర్వాత ఏమైనా లిటిగేషన్ పనులు, రాతకోతలు, సంభాషణలు, ఇతరులతోటి మాట్లాడుతున్నప్పుడు విభేదాలు, ఇలాంటివన్నీ కూడా మీకు చాలా చికాకును కలిగిస్తూ ఉంటాయి. స్పెక్యులేషన్స్లో ఉన్నవారు, అలాగే నూతన పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తున్న వారు మాత్రం తగిన జాగ్రత్తలు పాటించాలి. ఇక మిథున రాశికి చెందిన యువత మీరు మాత్రం మీ కుటుంబ సభ్యుల ఒత్తిడికి గురవుతూ ఉంటారు. అలాగే వారి యొక్క ప్రభావానికి కూడా మీరు ఎదురయ్యే అవకాశాలు కనపడుతూ ఉంటాయి.
మీ మనసులో ఉన్న ప్రతి మాటని మీరు మీ కుటుంబ సభ్యులతోటి చెప్పేందుకైతే ప్రయత్నించాలి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి లేదా ఉద్యోగం గురించి చదువుకుంటున్న వారికి వీరికి మాత్రం ఇంకా శ్రద్ధాశక్తులు అనేవి తక్కువగా ఉంటాయి. ఇక మిథున రాశికి చెందిన వారు ఈరోజు దేవీ ఖడ్గమాల స్తోత్రం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 8. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారు మీ యొక్క వ్యక్తిగత పనులలో నిపుణత, నైపుణ్యము ఇవి రెండూ కూడా మీరు కనబరుస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడపడానికి కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. నిరుద్యోగులకి, ప్రైవేటు రంగాలలో ఉన్నవారికి నూతన ఉద్యోగ ప్రయత్నాలలో వీరికి ఆటంకాలు తొలగిపోయేందుకు అవకాశం అనేది కూడా కనపడుతూ ఉంటుంది. ఇక కర్కాటక రాశికి చెందిన యువత మీకు మాత్రం విరోధులు ఎక్కువగా ఉంటారు. ప్రతి వారితోటి మీకు గొడవలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మీ భవిష్యత్తు గురించి ఆలోచన, చింత ఇవి మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ఒక రకంగా కన్ఫ్యూజన్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీని వలన మీరు ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. నిపుణుల సలహా తీసుకోవటం లేదా పెద్దవారి సలహా తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇక కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు పద్మావతి స్తోత్రాన్ని చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 7. సింహరాశి వారికి ప్రయాణాలు అధికంగా ఉన్నాయి. దీంతో పాటు ఇంటికి సంబంధించి రిపేరింగ్ వర్కులు లేదా స్థానచలనము, బదిలీలు వీటి గురించి ఎక్కువగా మీరు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. అయితే వీటన్నిటితో పాటు ప్రధానంగా మీరు మీ ఆరోగ్యం గురించి కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. మీకు అనేక రకాలుగా ఇబ్బందులు కలిగిస్తున్న వారి నుంచి మీరు దూరంగా ఉండడానికి ప్రయత్నం అనేది కూడా చేస్తూ ఉంటారు. సింహరాశికి చెందిన యువత వీరు మాత్రం మీరు చేపట్టిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని అతి కష్టంతో ఆ సమయానికి పూర్తి చేయడానికి ప్రయత్నం అయితే చేస్తారు. దీంతో పాటు భాగస్వామ్యము, వ్యాపారము వీటి గురించి ఎక్కువగా ఆలోచన అనేది కూడా చేస్తూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చు ఎక్కువగా పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక సింహరాశికి చెందిన వారు ఈరోజు దేవీ భుజంగ స్తోత్రం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 6. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి విమర్శించటం లేదా ఇతరుల విమర్శలను తట్టుకోలేని పరిస్థితులు ఇవి రెండూ కూడా మీలో కనపడుతూ ఉంటాయి. ముఖ్యులను కలిసే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యుల నుంచి ఆశిస్తున్న సహాయం ఏదైతే ఉందో అది మీకు అందడానికి ఇంకా సమయం పట్టేందుకు అవకాశం అయితే ఉంటుంది. భాగస్వాముల మధ్యన ఆసక్తికర విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీరు చర్చిస్తారు. ఆర్థిక లావాదేవీల గురించి కూడా ఆలోచన చేసే అవకాశాలు అయితే మీకు కనపడుతూ ఉంటాయి. అయితే ఖర్చులు అధికంగా ఉన్నాయి. దైవ చింతన, దైవారాధన, దాన ధర్మాలు వీటిపైన ఎక్కువగా ఆసక్తిని కనపరచడం అనేది కూడా కనపడుతూ ఉంటుంది. ఇక కన్యారాశికి చెందిన యువత వీరు మాత్రం మీ యొక్క ఆత్మీయులని ఎక్కువగా విమర్శించటం లేదా ఆత్మీయులతోటి ఎక్కువగా సమయాన్ని గడపటం లేదా మీ ఆత్మీయులు మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు అనుకోవటం ఇలాంటివి మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. విద్య పట్ల కొంచెం శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. తొందరపాటు నిర్ణయాలు అనేకం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. భావోద్వేగాలకు ఎక్కువగా మీరు గురవుతూ ఉంటారు. ప్రతి విషయంలోనూ కూడా ఎక్కువగా ఆలోచించటం అనేది కనపడుతూ ఉంటుంది. దీని వలన అనేక రకాల ఇబ్బందులు కూడా మీకు కలుగుతూ ఉంటాయి. ఇక కన్యారాశికి చెందిన వారు ఈరోజు సిద్ధలక్ష్మి స్తోత్రాన్ని చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. తులారాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే మీ నూతన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వీటికి మీరు కార్యరూపం దాల్చడం అనేది కనపడుతోంది. మీ సన్నిహితులని, స్నేహితులని ఆకర్షిస్తారు. అలాగే వారి సహాయ సహకారాలు కూడా మీరు తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఎక్కువ శాతం వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకి సంబంధించి మీరు నిర్ణయాలు తీసుకోవటం అనేది కనపడుతోంది. సంతానము, వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేయటం అనేది కూడా గోచరిస్తోంది. ఇక తులారాశికి చెందిన యువత వీరు మాత్రం మీ సరదాల కోసం అధిక శాతం మీరు డబ్బుని ఖర్చు చేయటం అనేది గోచరిస్తోంది. అలాగే మీ పాత స్నేహితుల్ని, బంధువుల్ని కలవటము, వారితో ఎక్కువగా సమయాన్ని గడుపుతూ ఉంటారు. దీని వలన మీ చదువు పట్ల శ్రద్ధాశక్తులు అనేవి తక్కువగా ఉంటాయి. మీ ఆలోచనలు కూడా పరిపరి విధాలుగా వెళ్ళే అవకాశం కనపడుతోంది. ఇక తులారాశికి చెందిన వారు ఈరోజు
కనకధార స్తోత్రాన్ని చదవటం వినటం అమ్మవారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 5. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీ సోదర సోదరీమణుల సహాయ సహకారాలు అయితే మీకు అందే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి మంచి చెడు ఇవి రెండు కూడా మీరు సమానంగా చూస్తూ ఉంటారు. రావాల్సిన బకాయిలపైన ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. నిర్మాణ పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమయానికి పూర్తి చేయడానికి ఎక్కువగా ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఇక వృశ్చిక రాశికి చెందిన యువత వీరు మాత్రం ఆకస్మిక ధనలాభం గురించి ఆలోచన చేయటం అనేది కనపడుతోంది. అలాగే ఇంజనీరింగ్ రంగాలలో ఉన్న లేకపోతే కాంట్రాక్ట్ రంగాలలోకి వెళ్ళాలనుకుంటున్నా వాటికి సంబంధించి తగిన సమాచారం లాంటిది తీసుకోవడానికి మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు దేవీ ఖడ్గమాల స్తోత్రం చదవటం వినటం అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కోపావేశాలు అధికంగా ఉన్నాయి. పట్టు విడుపు మాత్రం తప్పనిసరిగా చూపించాలి. కుటుంబ సభ్యులతోటి అన్యోన్యత అనేది తక్కువగా ఉంటుంది. వృత్తిరీత్యా వ్యాపార రీత్యా మీ యొక్క ఉన్నతాధికారుల వలన ఇబ్బందులకి గురవుతూ ఉంటారు. రావాల్సిన బకాయిలు అందకపోవటం, మీ స్నేహితులు బంధువులు మీతోటి దూరంగా ఉండటం ఇవన్నీ కూడా మీకు ఇబ్బందికరంగా గోచరిస్తూ ఉంటాయి. ఇక ధనురాశికి చెందిన యువత వీరిని కనుక పరిశీలించినట్లయితే మీరు స్నేహితులతోటి జాగ్రత్తగా ఉండాలి. వారితోటి మనస్పర్ధలు ఉండటం లేదా వారితోటి ప్రతికూల అంశాలు ఎక్కువగా ఉండటం వలన మీరు మానసికంగా కృంగిపోతూ ఉంటారు. నమ్మిన వారి వలన ఎక్కువగా మోసపోయే అవకాశాలు ఉంటాయి. ఇమోషన్స్కి దూరంగా ఉండాలి. లేదా మీ యొక్క ప్రేమ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీరు నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఇక ధనురాశికి చెందిన వారు ఈరోజు దేవీ భుజంగ స్తోత్రం చదవటం వినటం అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారు మాత్రం వృత్తి వ్యాపారాలలో జాగ్రత్తగా ఉండాలి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం లేదా మీరే వాయిదాలు కోరుకోవటం ఇలాంటివి రెండూ కూడా కనపడుతూ ఉంటాయి. సంతానాభివృద్ధి గురించి ఎక్కువగా మీరు ఖర్చు పెట్టడం అనేది కనపడుతోంది. వారి భవిష్యత్తు గురించి ఎక్కువగా చింతిస్తూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు. రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిపైన శ్రద్ధాశక్తుల్ని మీరు కనపరచాలి. ఇక మకర రాశికి చెందిన యువత వీరు మాత్రం నూతన కార్యక్రమాలు లేదా కొత్త ఆలోచనలు వీటి గురించి ఎక్కువగా కార్యరూపం అంటే ఈ ఆలోచనలకి సంబంధించి కార్యరూపం అంటే అవి జరగాలి అని వాటి గురించి ప్రయత్నించటం ఇలాంటివి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. అలాగే మీ లక్ష్య సాధన ఏదైతే ఉందో దానివైపు మీరు ఆసక్తిని కనబరుస్తారు. అలాగే దానివైపు సాగేందుకు మీరు ప్రయత్నం కూడా చేస్తారు. ఇక మకర రాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి అష్టోత్తరం చదవటం వినటం అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 6. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి మనోధైర్యం తక్కువగా ఉంటుంది. వ్యాకులత పెరిగిపోతూ ఉంటుంది. దీంతో పాటు ఆశించిన ఫలితాలు లభించట్లేదనే నిరాశ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి, మిత్రులతోటి, బంధువులతోటి అనవసరపు తగువులు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. వీటన్నిటికీ సంబంధించి మీరు మానసికంగా కృంగిపోవటం అనేది కూడా కనపడుతూ ఉంటుంది. ఇక కుంభరాశికి చెందిన యువత వీరు మాత్రం ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి, పరిగణించాలి. మీరు గనక అనాసక్తిగా చేసే పనులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఇబ్బందులు కూడా మీకు కలుగుతూ ఉంటాయి. బంధువులతోటి, స్నేహితులతోటి మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్త వహించటం, వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించటం వీటి గురించి మీరు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. కుంభరాశికి చెందిన వారు ఈరోజు దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని చదవటం వినటం అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వాయిదా పడుతున్న పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు పూర్తి చేయాలని అనుకుంటూ ఉంటారు. అయితే అవన్నీ కూడా ఇంకా వాయిదా పడే అవకాశాలే గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలు కానీ, లిటిగేషన్లు కానీ, భూమికి సంబంధించిన లావాదేవీలు ఇలాంటివన్నీ కూడా మీకు వాయిదా పడటం లేదా ఆశించినట్టుగా
మీకు మంచి ఫలితాలు ఇవ్వకపోవటం, ఇవి రెండు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో చికాకులు అధికంగా ఉంటాయి, ఖర్చులు అధికంగా ఉన్నాయి. ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి. మీనరాశికి చెందిన యువత వీరు మాత్రం దూర ప్రయాణాల గురించి లేదా విదేశీ ప్రయాణాల గురించి ఆలోచన చేయటం అనేది కనపడుతోంది. వ్యాయామం పైన ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ఎక్సర్సైజెస్ మీద ఆసక్తిని ఎక్కువగా కనబరుస్తూ ఉంటారు. వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ప్రతిదీ కూడా జాగ్రత్తగా గమనించుకొని నడుచుకోవడానికి ప్రయత్నించాలి. మీనరాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ అష్టోత్తరం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 8. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుక్రవారం సందర్భంగా మహాలక్ష్మీదేవి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈ రోజు నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతోంది. ఈ సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన దానాలు నిర్వహించడం ద్వారా సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. ప్రధానంగా దక్షిణాయనం ప్రారంభం సందర్భంగా గొడుగు, పాదరక్షలు, బియ్యము, ఉప్పు వీటిలో ఏది దానం ఇచ్చినా సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. ఈ దక్షిణాయనంలో వచ్చే శ్రావణ మాసంలో శనగలు, గుమ్మడికాయ దానం ఇవ్వాలి. దక్షిణాయనంలో వచ్చే భాద్రపద మాసంలో గుమ్మడికాయ, తోటకూర దానం ఇవ్వాలి. ఆశ్వీజ, కార్తీక మాసాల్లో నవధాన్యాలు దానం ఇవ్వాలి. పుష్య, మార్గశిర మాసాల్లో గోధుమలు దానం ఇవ్వాలి. ఇలా దక్షిణాయనంలో వచ్చే 6 మాసాల్లో ఒక్కొక్క దానం ఇస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుంది. దక్షిణాయనం పితృప్రియమైన మాసం కాబట్టి, మహాలయ పక్షాలు కూడా దక్షిణాయనంలో వస్తాయి కాబట్టి పితృదేవతల పేరిట ఎక్కువగా దానాలు నిర్వహించుకోవాలి. ఆధ్యాత్మిక జపాలకు, ధ్యానాలకు అనుకూలమైన మాసం దక్షిణాయనం. ఈ మాసంలో విష్ణువు యోగ నిద్రలో ఉంటాడు కాబట్టి దైవశక్తిని ప్రేరేపించడానికి ప్రత్యేకమైనటువంటి ఉపవాసాలు, ధ్యానాలు విశేషంగా సహకరిస్తాయి. ధర్మైక నిష్ఠాకరి అని పిలుస్తున్నారు అమ్మవారిని. ఆమె ధర్మమునందు నిష్టని చేకూరుస్తుంది భక్తులకు. అది జీవుని యొక్క ఉద్ధరణకు ప్రధానమైనటువంటి హేతువు. మనిషి తరించడానికి మార్గం ఏది అంటే ధర్మమే. అందుకే చతుర్విధ పురుషార్థములలో మొట్టమొదటిది ధర్మమైంది. ధర్మబద్ధమైన అర్థము, ధర్మబద్ధమైన కామము, విడుదల అంటే మోక్షమునకు హేతువులు. ఆ ధర్మము దేశమును బట్టి, కాలమును బట్టి నిరంతరము మారిపోతుంది. ఆ నిరంతరము మారిపోయేటటువంటి ధర్మము ఏది ఉన్నదో ఆ ధర్మాన్ని గట్టిగా పట్టుకుని అనుష్ఠించగలిగినటువంటి శక్తి ఏర్పడితే అది భగవతి యొక్క గొప్ప అనుగ్రహం. ఆ ధర్మాచరణము చేత మనిషి చేరవలసినటువంటి తీరాన్ని చేరుకుంటాడు. నిజానికి సంసార సాగరాన్ని తరిస్తాడు. కానీ ధర్మమునందు, ధర్మాచరణమునందు ఒక సంక్లిష్టత ఉంటుంది. ఏమి అంటే సాధారణంగా జీవితంలో అనేక సన్నివేశాల్లో ఏమనిపిస్తుందంటే కాసేపు ఈ ధర్మాన్ని పక్కన పెట్టేస్తే, ధర్మాచరణాన్ని పక్కన పెట్టేస్తే సాధించుకోవలసినటువంటి కార్యాన్ని చాలా తేలికగా సాధించుకోవచ్చు. ఈ ధర్మం 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 అని ధర్మాన్ని పట్టు కూర్చుంటే కార్యసాధనం చాలా కష్టమైపోతుంది. అందుకని ధర్మాన్ని కొంతసేపు వదిలిపెట్టేశామనుకోండి, తేలికగా పని అయిపోతుంది. ధర్మాన్ని కాసేపు పక్కన పెట్టారనుకోండి, మీ మనసులో ఉన్నటువంటి ఒక కోరిక తీర్చుకునేటటువంటి అవకాశం కలుగుతుంది. అది ధర్మచట్రంలో ఇమడకపోయినా. కానీ నేను ఇది ధర్మబద్ధము కానప్పుడు చెయ్యను, ధార్మికమైతేనే చేస్తాను అని నిలబడగలగాలి అంటే దానికి ఒరిపిడి ఉంటుంది. ఆ ఒరిపిడిని తట్టుకోవాలి. ఆ ఒరిపిడిని తట్టుకున్నవాడు తప్ప అలా నిలబడగలిగినటువంటి స్థితిని పొందలేడు. ఎందుచేత ఈ మాట అంటున్నాను అంటే, మీరు శ్రీరామాయణంలోనే చూడండి, రాముడికి అనేక సందర్భాల్లో అనేక రకములైనటువంటి కష్టములు వచ్చాయి. ఆయన జీవితం పరచినటువంటి పూలపాన్పేం కాదు, ఇన్ని కష్టాలు పడ్డాడు. నిజంగా చెప్పాలి అంటే రామాయణాన్ని జాగ్రత్తగా పరిశీలనం చేస్తే రాముడు పడిన కష్టాలు ఎక్కువ, రావణుడు పడిన కష్టాలు తక్కువ. రావణుడు పొందిన భోగాలు ఎక్కువ, రాముడు పొందిన భోగాలు తక్కువ.
కానీ అన్ని భోగాలు అనుభవిస్తున్నా, అన్ని సుఖాలు అనుభవించానని రావణుడు అనుకుంటున్నా నిరంతరం భయంలోనే గడిపాడు. నిరంతరం అతని మీద ఎప్పుడూ ఏదో ఒక కీడు పొంచే ఉండేది. కానీ రాముడికి సంతోషానికి కారణమేమి అంటే ధర్మాచరణమే. ఇది చాలా చాలా గంభీరమైనటువంటి విషయం. రాముడు దేనికి సంతోషిస్తూ ఉంటాడు అంటే, నేను ధర్మాచరణము చేశానా, నేను చెయ్యవలసినది నేను చేశానా, ధర్మాన్ని దేశకాలముల యందు ఏ ధర్మాన్ని ఆచరించాలో ఆ ధర్మాన్ని ఆచరిస్తే ఆయనకి సంతోషం. ఆయన ధర్మాన్ని తప్పాడా, ధర్మాన్ని విడిచిపెట్టాడా, ఆయన విశేషమైన దుఃఖమునకు లోనైపోతాడు. రాముడు 24,000 శ్లోకాల రామాయణంలో నేను ధర్మం తప్పిపోయాను అని ఏడిచినటువంటి సందర్భం లేదు. అందుకే కష్టాలు రానివ్వండి పోనివ్వండి, సుఖాలు రానివ్వండి పోనివ్వండి, ఏ వచ్చినా రాముడు మాత్రం ధర్మం తప్పకుండా కేవలము ధర్మాచరణము చేత సంతోషాన్ని పొందాడు. ఒక్కొక్కసారి రాముడి జీవితం గొప్ప ఒరిపిడికి గురైంది. సీతాపహరణం జరిగింది. సీతాపహరణం జరిగినప్పుడు ఆయన ఎలుగెత్తి పిలిచి అడిగాడు. చెట్లను అడిగాడు, గోదావరిని అడిగాడు, పర్వతాలను అడిగాడు, వన్యమృగాలను అడిగాడు, ఇన్నిటినీ అడిగాడు. సీతమ్మను ఎవరు అపహరించారు అని అడిగాడు. ఎవ్వరూ జవాబు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే కేవలం రావణాసురుడి మీద ఉన్నటువంటి భయం చేత చెప్పలేదు. పాపము అనుభవంలోకి వచ్చిన తరువాత, అధర్మము అనుభవంలోకి వచ్చిన తరువాత చాలా కష్టపడవలసి ఉంటుంది. కానీ ధర్మము ఎల్లవేళలా మనిషికి శాంతినిస్తుంది.